హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము మంగళగిరికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నవలూరు గ్రామానికైతే కనుక వచ్చేసామండి. నవలూరు గ్రామంలో ఎన్నో సంవత్సరాల నుండి భక్తుల పూజలు అందుకుంటున్న నవలూరు పుట్ట దగ్గరనైతే కనుక మనం చూడడానికైతే వెళ్ళిపోతున్నాము. అదే నాగేంద్ర స్వామి దేవాలయం అండి. ఈరోజైతే మీకు నేను చూపిస్తాను. ఇది వచ్చి మనం నవలూరు పుట్టకు వెళ్ళే దారి అనమాట. ఈ విధంగా లోపలికి ఉంటుంది. అసలు పూజారే లేని దేవాలయం అనమాట. అట్లాగే ఇక్కడ స్పెషాలిటీ ఏంటో తెలుసా మీకు? హిందువులు ముస్లింలు ఇరువురు కలిసి కొలిచే ఏకైక దైవం అనమాట. నిజంగా చాలా బాగుందండి. ఆదివారం శుక్రవారం అయితే కనుక ఎక్కువ సంఖ్యలో అయితే కనుక భక్తులు ఇక్కడికి వస్తారనమాట. ఏదైనా మొక్కు మొక్కుకొని ఆ మొక్కు తీరిన తర్వాత వారి యొక్క మొక్కుబడులను అయితే కనుక తీర్చుకోవడానికి ఈ విధంగా ఆదివారం శుక్రవారాల్లో అయితే కనుక ఎక్కువ సంఖ్యలో ఇక్కడికైతే కనుక భక్తులు ఇచ్చేస్తారు. ఈ టెంపుల్ యొక్క టైమింగ్స్ చూసుకుంటేనండి, సూర్యోదయం అయిన తర్వాత సూర్యకిరణాలు ఈ టెంపుల్లోకి తాకిన తరువాతే భక్తులను అయితే గనక లోపలికి అనుమతిస్తారనమాట. అట్లాగే ఈవినింగ్ వచ్చేసి 4 తర్వాత ఈ దేవాలయంలోకి ఎవరిని కూడా అలౌ చేయరు. ఎందుకంటే ఆ టైంలో నాగదేవత అనేది ఇక్కడ తిరుగుతూ ఉంటుందన్నమాట. చాలా మందికి దర్శనమిచ్చిన ఆనవాళ్లు కూడా చాలా మంది చెప్తున్నారనమాట. టెంపుల్ చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. తమ యొక్క కోరికలు తీరాలని, అలాగే సంతానం లేని వారు తమ యొక్క సంతానం కోసం ఇక్కడ స్వామివారికి ఉన్న చెట్టులకి ముడుపులు కట్టి స్వామివారిని అయితే గనక మొక్కుకుంటారంట. ఆ కోరిన కోరికలు తీరిన తరువాత ఇక్కడికి వచ్చి తమ యొక్క మొక్కులను అయితే గనక తీర్చుకుంటారంట. దేవాలయం చుట్టూ చూసినట్లయితే గనక ఈ విధంగా నాగేంద్ర స్వామి వారి ప్రతిమలను అయితే గనక చక్కగా ప్రతిష్ఠించారు. అటు ఇటు కూడా నాగదేవతలు, మధ్యలో అలాగే నాగమయ్య తండ్రిని అయితే కనుక మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తుంది టెంపుల్ కి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి నాగేంద్ర స్వామి వారి స్టాచ్యూ అనమాట. చూడ్డానికి అయితే కనుక చాలా బాగుంటుందండి. డైరెక్ట్ గా చూస్తే మాత్రం చాలా మెస్మరైజింగ్, అంటే అక్కడ నిజంగా పాము ఉన్నట్లుగా మనకు అనిపిస్తుంది అనమాట. అంత బాగుంటుంది. ఇదంతా కూడా టెంపుల్ యొక్క చుట్టుపక్కల ప్రాంతం అనమాట. అలాగే ఇక్కడ పుట్టపై అయితే గనక స్వామివారు నిత్యం ఎప్పుడు కూడా సంచరిస్తూ ఉంటారంటండి. చాలా మందికి దర్శనమిచ్చిన ఆనవాళ్లు కూడా ఉన్నాయి. అట్లాగే స్వామివారిని ఎవ్వరు కూడా ప్రత్యక్షంగా చూడకూడదు కాబట్టి పుట్టపై ఎప్పుడూ కూడా ఒక వస్త్రం కప్పు అయితే కనుక ఉంటుందండి. ఈసారి మీరు వెళ్ళినప్పుడు అయితే కనుక ఖచ్చితంగా అబ్జర్వ్ చేయండి. దీనిని ప్రతి 3 నెలలకు ఒకసారి అయితే కనుక మారుస్తారనమాట. పుట్ట దగ్గరికి అయితే వీడియో అలో లేదనమాట. అందుకే బయట నుంచి మాత్రమే వీడియో తీయగలిగాను. నాగేంద్ర స్వామి ఆలయంలో స్వామితో పాటు ఇంకొన్ని నాగులు కూడా ఉంటాయి అన్నమాట. ఇక్కడ నాగేంద్రుడు, నాగకన్య మరియు హర్షనారాయణలకు కళ్యాణం అయితే కనుక విశేషంగా చేస్తారంటండి. ఈ కళ్యాణం కార్తీక మాసంలో చివరి వారంలో అయితే కనుక నిర్వహిస్తారనమాట. కేవలం 23 మందితో మాత్రమే ఈ కళ్యాణం అనేది నిర్వహిస్తారంట. అది కూడా 23 మంది ఇచ్చే డబ్బులతో మాత్రమే ఈ కళ్యాణం అయితే నిర్వహిస్తారనమాట. అది ఇక్కడ ప్రత్యేకత. అట్లాగే కళ్యాణం జరిగిన తర్వాత అన్నదాన కార్యక్రమం అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ దేవాలయం ఇంకో విశేషత ఏంటో తెలుసా మీకు? ఈ దేవాలయంలో కరెంట్ అనేది ఉండదన్నమాట. ఎందుకంటే సాయంత్రం 4 తర్వాత ఇక్కడ నాగేంద్ర స్వాముల వారు అలాగే నాగకన్యలు సంచరిస్తారట. కావున ఎటువంటి లైటింగ్ అనేది ఉండకూడదు కాబట్టి కరెంట్ అనేది ఇక్కడ ఉండదు. ఆ ప్రాంతంలో ఎవరు కూడా 4 తర్వాత అయితే గనక వెళ్ళడానికి అయితే గనక వీలుండదు అనమాట. అలా కాదని వెళ్ళిన చాలా మందికి కూడా నాగేంద్ర స్వామి వారు దర్శనం ఇచ్చారంట. కాబట్టి వాళ్ళు భయభ్రాంతులకు లోనయ్యి స్వామివారిని అయితే గనక క్షమాపణ వేడుకున్నారని ఇక్కడ వారైతే గనక చెప్తున్నారనమాట. టెంపుల్కి అయితే మేము సండే వెళ్ళాము. చక్కగా చిన్న జాతరలాగా అనిపించింది అనమాట. ఎందుకంటే సండే ఎక్కువ మంది వస్తారు కదా. ఇప్పుడు మనం చూసిన నవలూరు పుట్టని చూసిన తర్వాత పక్కకు వస్తే పక్కన ఇక్కడ ఒక శివాలయం ఉందండి. ఈ శివాలయంలో కూడా నాగదేవత పుట్ట ఉంది. అట్లాగే నాగులు కూడా ఉన్నాయి అన్నమాట. అలాగే పార్వతీ పరమేశ్వర్లు, కుమారస్వామి, నిజంగా ఇక్కడ ఈ దేవాలయం కూడా చాలా అద్భుతంగా ఉందండి. విగ్రహాలు అయితే కనుక చూడడానికి నిజంగా 2 కళ్ళు సరిపోలేదు, అంత బాగున్నాయి. ఎవరైనా నవలూరు పుట్టకు వెళితే కనుక ఖచ్చితంగా ఈ టెంపుల్ కూడా విజిట్ చేయండి. ఈ ఆలయాలన్నీ కూడా డెవలప్మెంట్ దశలో అయితే ఉన్నాయన్నమాట.
అందుకని అందరి నుంచి కూడా కొంచెం డొనేషన్స్ అయితే గనక వీళ్ళు గ్యాదర్ చేస్తున్నారు. ఎవరికైనా డొనేషన్స్ ఇవ్వాలని ఉంటే గనక దేవాలయ కమిటీ వారికి అయితే సంప్రదించి డొనేషన్స్ అయితే ఇవ్వచ్చు అనమాట. మనం ఇచ్చే ప్రతి రూపాయి కూడా మన హిందూ దేవాలయాల అభివృద్ధికి అయితే గనక ఉపయోగపడతాయి కదా. మరి మీకు ఎవరికైనా ఇవ్వాలనుకుంటే గనక ఆలయ కమిటీ వారిని అయితే గనక సంప్రదించండి. దేవాలయం విగ్రహాన్ని చూసినట్లయితే గనక చాలా బాగున్నాయండి నిజంగా. ఇంకా టెంపుల్ అయితే గనక చాలా డెవలప్ అవ్వాల్సింది ఉంది. ఎందుకంటే కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది అనమాట. శివాలయాన్ని దర్శనం చేసుకొని పక్కకు వస్తే ఈ విధంగా 123 అడుగుల ఎత్తులో కుమారస్వామి విగ్రహం అండి. అదే మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం. చూడ్డానికి అయితే కనుక నిజంగా చాలా బాగుందండి. ఇది కూడా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉందన్నమాట. చక్కగా కన్స్ట్రక్షన్ పూర్తయి స్వామివారికి రంగులు వేశాక చూడ్డానికి అయితే చాలా బాగుంటుంది. ఈ విగ్రహం ఎత్తు వచ్చేసి 123 అడుగులు అనమాట. నవలూరు పుట్టకు వెళ్ళిన వాళ్ళు ఒకసారి ఈ దేవాలయాన్ని కూడా దర్శనం చేసుకోండి. ఇదండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అన్ని వీడియోల కన్నా ఈ వీడియో కొంచెం స్పెషల్ గా ఉంది కదా. ఎందుకంటే నాగదేవతను దర్శించుకోవడం అనేది ఇదే మొదటిసారి అనమాట మన ఛానల్లో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక మన వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు ఈ దేవాలయాన్ని కనుక ముందు దర్శించి ఉంటే కనుక మీకేమనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మీరు కూడా స్వామివారిని దర్శించుకొని మీ కోరిన కోరికలు నెరవేర్చే ఆ తండ్రిని వారి యొక్క కృపా కటాక్షాలకి పాత్రలవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఒక వీడియోతో మరి ఒక యూస్ఫుల్ కంటెంట్ తో మీ ముందుంటాను. కీప్ వాచింగ్ స్మార్ట్ ప్రియా విత్ మామ్.